రాయల్ ఫంక్షన్ జరుగుతుంది. 50 డివిజన్లు 4 పంచాయతీ నుంచి జన సైనికులు అందరూ రావడం చాలా ఆనందకరం. అదేవిధంగా ఈరోజు భారీ బైక్ ర్యాలీ కూడా మన జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడ రాయల్ ఫంక్షన్ వరకు చాలా రంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఎంపీ క్యాండిడేట్ ఈ ఉమ్మడి కూటమి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి వీళ్ళకి సంపూర్ణ మద్దతుగా 50 డివిజన్లు 4 పంచాయతీలు అందరూ వచ్చి ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో, ఎప్పుడు చూడని మెజారిటీతో ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారని జనసేన పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు సహకారం ఉంటుందని చెప్పి అందరూ. ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన ఆత్మీయ సమావేశానికి ఇంత ఘన స్వాగతం పలికిన జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి, అలాగే జనసేన ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంత ఘన స్వాగతం పలకడం చూస్తుంటే అనంతపురం భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. అలాగే అనంతపురం పార్లమెంటు కానీ భారీ మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మా నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోలేనిది. అలాగే ఇక్కడ జిల్లాలో ఈ జనసేన ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయా, ఎప్పుడెప్పుడు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారా అని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఈ అవకాశం కల్పించిన జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనంతపురం జిల్లా అధ్యక్షుడైనటువంటి జనసేన పార్టీ నాయకులు టీసీ వరుణ్ గారి నేతృత్వంలో ఈరోజు అనంతపురం జూనియర్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా రాయల్ ఫంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ నాకు ఇద్దరు కూడా సంపూర్ణ మద్దతు చెప్పడం కోసం, ఒక ఆశీర్వాదం చేసే కోసం, ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసేందుకోసం వరుణ్ గారికి, అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేమందరూ కూడా ఒకటే దారి నడుస్తున్నాము. 3 జెండాలు కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 జెండాల్ని సింగిల్ జెండాగా మార్చి ఒక అజెండాతోటి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఎన్నికల రంగంలో రావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే దండోపతండాలకు ప్రజలు వచ్చేసి, ప్రత్యేకంగా మహిళలు, యువకులు కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యొక్క ఈ కూటమి ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉంది. అదేవిధంగా పార్లమెంట్ కూడా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థులు గెలవబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మా యొక్క ఉమ్మడి ఒక ఆచరణతోటి, ఉమ్మడి మేనిఫెస్టో తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఆగిపోయాయి కాబట్టి తిరిగి వాటిని కొనసాగించే దిశగా, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిపోయి ఈరోజు భారతదేశంలోనే రాష్ట్రం అత్యధికంగా అడుగు స్థానానికి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ముందుకు తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు నారా చంద్రబాబు గారు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సంపూర్ణ మద్దతు ఇద్దరు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమందరూ కూడా ఈరోజు సంపూర్ణంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. నారా చంద్రబాబు వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, యువత భవిష్యత్తు బాగుంటుంది లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్న విషయాన్ని ఈ రోజు బుధవారం అనంతపురం నడిబొడ్డున ఎమ్మెల్యే ఆస్పిరెంట్ దగ్గుపాటి ప్రసాద్, అంబికా ఎంపీ ఆస్పిరెంట్ ఈరోజు జనసేన 500 మందితో బైక్ ర్యాలీతో అనంతపురం దత్తనిల్లేలా మేము ర్యాలీ చేస్తూ ఆత్మీయ సదస్సుని రాయల్ ఫంక్షన్ హాల్లో మేము నిర్వహిస్తున్నాము. ఇదే విధంలో మేము అనంతపురం జెండా టీడీపీ తరఫున ఎమ్మెల్యే సీటు 1,00,000 మెజార్టీతో మేము గెలుపొందుతామని ఆశిస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక ధృతరాష్ట్రుడి పాలన జరుగుతుందో దాన్ని అంతమొందించేందుకు ఈరోజు రాముడు లక్ష్మణ్ లాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ ధృతరాష్ట్రుడిని ఊరు మళ్లించడానికి కోసం ఈరోజు అనంతపురంలో ఏదైతే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు అర్బన్ ఇన్ఛార్జ్ వరుణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున బైక్ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించి జనసేన నాయకులకి దిశానిర్దేశం చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అనంతపురంలో తొలిసారిగా జనసేన తరఫున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేనతో పాటు మెగా విమాన సోదరులు అందరూ పాల్గొనడం జరుగుతోంది. 500 మంది బైక్ ర్యాలీతో భారీగా ఈరోజు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన వెంకటసాయి ప్రసాద్ అన్న గారికి, అలాగే అంబికా లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా మెగా విమానులు ప్లస్ జనసేన నాయకులు, తెలుగుదేశము, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు బైక్ ర్యాలీ చేయబోతున్నాము. ఈ సందర్భంగా తెలియజేయమనగా
మా అన్నయ్య మా పవన్ కళ్యాణ్ మాకిచ్చిన మాట కోసం ఈ రోజు అనంతపురంలో 1,00,000 మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.